గుడ్ మార్నింగ్ టు ఆల్. రైట్ బిఎన్బి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోలో మనం ఐడిని ఏ విధంగా యాక్టివేషన్ చేయాలి అనే దానిపై చూద్దామండి. ఇక్కడ చూడండి, మనం సేపాల్ వ్యాలెట్ని డౌన్లోడ్ చేసుకొని వ్యాలెట్ క్రియేట్ చేసిన తర్వాత మనకు ఏదైతే రిసీవ్ అడ్రస్ ఉందో మీ వ్యాలెట్ది, మీ అప్లైనర్స్ పంపించారంటే వాళ్ళు మీకు బిఎన్బి అనేది పంపించేస్తారు. ఇక్కడ చూడండి, బ్యాలెన్స్లో మీకు బిఎన్బి అనేది ఈ విధంగా కనిపిస్తుంది. 0.0044 ఉండాలి, బట్ ఇక్కడ 0.0045 అంటే కొంచెం ఎక్కువగానే పంపించారు. పంపించిన తర్వాత ఇక్కడ మీకు ఎవరైతే రెఫర్ చేస్తున్నారో వాళ్ళ రెఫరల్ లింక్ అనేది మీరు కాపీ చేసుకోవాలండి. ఏ విధంగా కాపీ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, నేను చెప్తున్నాను. సపోజ్ మీకు ఇక్కడ ఈ విధంగా మీకు రెఫరల్ లింక్ ఇచ్చారు మీ ఫ్రెండ్స్ అనేది వాళ్ళు. మీకు ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళు ఇచ్చింటారు. జస్ట్ మీరు దీన్ని కాపీ చేసుకోవాలండి. కాపీడ్ అయిపోయింది. నెక్స్ట్ డైరెక్ట్గా మీరు సేపాల్ వ్యాలెట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ బాటంలో చూడండి, థర్డ్ ఆప్షన్ ఉంది, ఎక్స్ప్లోరర్ అని. దీనిపైన మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత పైన చూడండి, సెర్చ్ బాక్స్ వస్తుంది. సెర్చ్ డియాప్ ఆర్ ఎంటర్ లింక్ అని ఇక్కడ ఉంది. మీరు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మీకు యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా కనిపిస్తుంది. మీరు పేస్ట్ చేసిన తర్వాత చూడండి, గో అని ఉంది రైట్ సైడ్ పైన. ఇక్కడ గో అని ఉంది, గో. దాని పక్కలోనే చిన్నగా ఒక సింబల్ అనేది ఉంది. ఏం సింబల్ అంటే అది ఇథీరియం సింబల్. స్టార్టింగ్లో మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మీరేం చేయాలంటే ఇక్కడ ఏదైతే ఇథీరియం సింబల్ ఉందో దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఓపీబిఎన్బి అని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఓపీబిఎన్బి. ఇక్కడ ఓపీబిఎన్బిని టైప్ చేయగానే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాతనే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ సింబల్ అనేది మారిపోయింది. ఇది ఓపీబిఎన్బి బ్లాక్ చైన్ సింబల్ అనేది వచ్చేసింది. ఇక్కడ మీరు నెక్స్ట్ గో అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. గో అనే దాని మీద మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీకు కొద్దిసేపు అయిన తర్వాత ఈ విధంగా రిజిస్టర్ అని వస్తుంది. అంటే మీ రెఫరల్ ఐడి తర్వాత జాయినింగ్ ఫీ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు జస్ట్ ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ రిజిస్టర్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కింద ఈ నెట్వర్క్ ఫీ ఇవంతా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కన్ఫామ్ అని ఉంటుంది ఇక్కడ. ఈ కన్ఫామ్ పైన క్లిక్ చేయాలండి కింద రైట్ సైడ్. ఈ కన్ఫామ్ మీద క్లిక్ చేయగానే మీకు ఏదైతే సెక్యూరిటీ పాస్వర్డ్ లేదంటే మీకు ఫింగర్ ప్రింట్ ఉంటే అది ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. అడిగిన వెంటనే మీకు ఈ విధంగా కొంతసేపు ప్రాసెస్ అయిన తర్వాత ఒక వితిన్ 10 సెకండ్స్ లోపల మీ ఐడి అనేది ఇక్కడ యాక్టివేట్ అయిపోయింది. మీకు ఇక్కడ ఐడి ఉంది, ర్యాంక్ బిగినరు. యాక్టివేషన్ డేట్ ఈరోజు 19వ తేదీ చూపిస్తుంది. అదేപോലെ రెఫరల్ బై ఎవరు రెఫరల్ చేశారు, అదేవిధంగా కింద ప్యాకేజెస్. నెక్స్ట్ రెఫరల్ లింక్ చూడండి. ఇప్పుడు ఈ ఐడి యాక్టివేషన్ అయిపోయింది కాబట్టి ఈ ఐడికి రెఫరల్ లింక్ అంటే ఫర్దర్గా ఎవరైతే ఈ ఐడి ఉందో వీళ్ళు ఇక్కడ వాళ్ళ రెఫరల్ లింక్ని కాపీ చేసుకొని ఇక్కడ కాపీ ఇక్కడ క్లిక్ చేయగానే కాపీడ్ అని వస్తుంది. ఇక్కడ కాపీ చేసి వాళ్ళు ఫర్దర్గా వాట్సాప్లో పంపిస్తారు. అదేవిధంగా వాళ్ళు డైరెక్ట్ రెఫరల్స్ ఇంకా లేదు కాబట్టి ఆ తర్వాత కమ్యూనిటీ ఇక్కడ చూడొచ్చు. వాళ్ళకి ఏ విధంగా స్ట్రక్చర్ అనేది వచ్చింది అనేది టోటల్గా మనం ఇక్కడ చూడొచ్చండి. ఇది ఈరోజు మనం ఐడిని ఏ విధంగా యాక్టివేషన్ చేయాలి అనే దానిపైన. అదేవిధంగా కింద మనకు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఒకటి కింద రైడ్ బిఎన్బి కాంట్రాక్ట్ ఓపీబిఎన్బి .bscs స్కాన్ అని ఉంది. ఇక్కడ చూడండి, దీనిపైన క్లిక్ చేయగానే మనకేమొస్తుందంటే ఇక్కడ ఏదైతే రైడ్ బిఎన్బి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో బ్లాక్ చైన్ది అడ్రస్ ఇది ఇక్కడ ఈ విధంగా మీకు కనిపిస్తుందండి. కనిపించిన తర్వాత ఇక్కడ చూడండి, టోటల్గా 7 ఎంతమంది ఇప్పుడు టోటల్గా ఈ బిజినెస్ అనేది మనకు ఇండియాలోనే కాదండి, టోటల్ గ్లోబల్ వైజ్ జరుగుతుంది. దాదాపుగా చాలా కంట్రీస్లో బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, 7 సెకండ్స్ అగో రిజిస్టర్ అయ్యారు. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే 13 సెకండ్స్ అగో అప్గ్రేడ్ చేసుకున్నారు. 20 సెకండ్ అగో అప్గ్రేడ్ చేసుకున్నారు. అదేవిధంగా ఈ విధంగా చూస్తుంటే చూడండి, 1 మినిట్ 5 మినిట్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే వ్యూ ఆల్ ట్రాన్సాక్షన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్గా జరుగుతుందంటే వరకు వితిన్ 5 మినిట్స్ అగో
వితిన్ 6 మినిట్స్ అగో. ఈ విధంగా చూడండి ఎంత బిజినెస్ జరుగుతోంది. సో ఇక్కడ ఓన్లీ మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ పేజ్ ఇక్కడ చూడండి, లాస్ట్ పేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి రిజిస్టర్ టోటల్గా అంటే సో ఇది రాత్రింబవళ్ళు వర్క్ జరుగుతూనే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో అయితే ఈవినింగ్ అయి ఉంటుంది, సో మనకి ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఈ విధంగా సో మనకు ఈ 24/7 ఇక్కడ యాక్టివేషన్ అనేది కనిపిస్తూనే ఉంటాయండి. సో టోటల్గా ఇదండి మనకు రైట్ బిఎన్బి గురించి ఐడి యాక్టివేషన్. ఆ తర్వాత ఈ యాక్టివేషన్ గురించి మనం చూడాలనుకుంటే ఇక్కడ టోటల్గా చూడొచ్చు. వితిన్ సెకండ్స్, ఎవ్రీ సెకండ్ కూడా మనకు ఇక్కడ అప్గ్రేడ్ అనేది ఇస్తూ ఉంటుంది. చూడండి 29 సెకండ్స్ అగో, 33 సెకండ్ అగో, 47 ఈ విధంగా ఐడీస్ అనేటివి గ్లోబల్ వైజ్ యాక్టివేషన్ అవుతూ ఉంటాయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా మనము ఐడిని యాక్టివేషన్ అనేది చేయొచ్చు. సో ఇంకొక విషయం ఏమంటే ఒకవేళ ఇది క్లోజ్ అయిపోయింది అనుకోండి, సో మళ్ళీ ఏ విధంగా ఓపెన్ చేయాలనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది, యాపే క్లోజ్ అయిపోయింది అనుకోండి, సపోజ్ యాప్ క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏ విధంగా చేయాలంటే ఏదైతే సేపాల్ వ్యాలెట్ ఉందో దాంట్లోకి వెళ్తాము, మన ఫింగర్ ప్రింట్స్ ఇస్తాము. ఏదైతే ఇక్కడ ఎక్స్ప్లోరర్ ఉందో కింద దీనిపైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే నెక్స్ట్ మళ్ళీ సెర్చ్ డి యాప్ అని వస్తుంది. సో నెక్స్ట్ మనకు ఆల్రెడీ సెర్చ్ హిస్టరీలో ఈ ఐడి నెంబర్ అనేది ఆల్రెడీ ఉంటుంది, నాకు సేవ్ అయి ఉంటుంది కాబట్టి దీనిపైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే గో, ఎందుకంటే ఇక్కడ ఇథీరియం సింబల్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఒకసారి చేసిన వెంటనే వచ్చేస్తుంది. నెక్స్ట్ గో మీద మనం క్లిక్ చేయగానే సో ఆటోమేటిక్గా మన ఐడి అనేది సో ఈ విధంగా ఓపెన్ అయిపోతుందండి. సో ఇదండి టోటల్గా వీడియో, ఐడిని ఏ విధంగా యాక్టివేషన్ చేయాలో. సో ఈ వీడియోని చూడండి, మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.